వాళ్ళకి ఆ వర్గంలో రామారావు అప్పుడు రామారావు వర్గంలో పుండరీకాక్షయ్య గారు వీళ్ళంతా ఉండేవారు, విశ్వేశ్వర గారు వీళ్ళందరూ, డివి నరసరాజు గారు, అందరికంటే రామారావు నిర్మాతలు. కృష్ణ ఏంటి రామారావు గారితో పోటీ ఏంటి, ఇక రామారావు గారితో పోటీ అనుకుంటున్నారు కానీ వాళ్ళు సీతారామరాజు అనే ఒక స్వాతంత్ర సమరయోధుడు, తెలుగు బిడ్డ, ఆ తెలుగు బిడ్డ చరిత్ర ఆ తెలుగు తేజం యొక్క గొప్ప ఘనత యావత్ భారతంలో తీసుకెళ్ళాలి, అది ఆ చరిత్ర సినిమా వస్తుంది అని సంతోషపడటం కన్నా రామారావు గారికి పోటీ అనే యాంగిల్ వెళ్ళిపోయారు. దాంతో ఈ తర్వాత నంద్యాల ఫంక్షన్ ఇదైనాక మన నంద్యాలలో థియేటర్లో ఫంక్షన్ జరిగింది, సెలబ్రేషన్ దేవుడు చేసిన. ఆ ఫంక్షన్ నుంచి వస్తుంటే మొత్తం యూనిట్ని పుండరీకాక్షయ్య గారి ఆధ్వర్యంలో మొత్తం అంతా ట్రైన్ అటాక్ చేసి రాళ్ళు విసిరి యూనిట్ మీద రాళ్ళు విసిరి మొత్తం నానాహంగా గొడవ చేశారు. అంటే రామారావు గారితో పోటీనా ఆయన సినిమా నువ్వు తీస్తావా అని నానాలు తీశారు. అయినా సరే మొండిగా ఇప్పుడు కృష్ణ ఎట్లా అంటే ఆయన ఒక యూనిట్ అప్పుడు కృష్ణ గారు నాకి మహారథి ఒక పక్క, విఎస్ఆర్ స్వామి ఉద్దరుడు కెమెరామెన్ ఒక పక్క, ఇట్లా అందరూ ఖచ్చితంగా తీసి దానికి వెనక్కి వేసే ప్రశ్న వెళ్ళిపోయారు. అది రామారావు గారికి నచ్చల. మాతో గురించి ప్లస్ సక్సెస్ అయింది సినిమా, వ్యవస్థమైన సక్సెస్ అయింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి రిలీజ్ అప్పుడు కూడా నానా గొడవ చేశారు, ఏ థియేటర్ దొరకకుండా, మంచి థియేటర్లు అయ్యి దొరకకుండా, విజయవాడ లాంటి థియేటర్లో, విజయవాడ లాంటి సెంటర్లో శైలజ కానీ మంచి థియేటర్లు అయ్యి ఇవ్వనకుండా డిస్ట్రిబ్యూటర్స్ని కంట్రోల్ చేసి ఈ సినిమాకి థియేటర్ లేకుండా ఆఖరికి ఎక్కడో ఊరవతల, ఆ రోజుల్లో ఊరుకు కొంచెం దూరంలో ఉండేది వెంకటేశ్వర థియేటర్, వెంకటేశ్వర థియేటర్లో వేయాల్సి వచ్చింది అది సినిమా. విజయవాడలో ఇంతలాంటి సినిమాని మంచి సెంటర్లో కాకుండా ఆ మూల అంటే ఏ థియేటర్ ఆ థియేటర్ బ్లాక్ చేయలేవాళ్ళు, అది ఆ దూరంలో ఎవరు వెళ్తారు అనుకున్నారు ఏమో. అసలు అది దొరికిన థియేటర్ అదే థియేటర్ అనంతరం దాంట్లో అది ఆ థియేటర్లోనే సూపర్గా ఆడేసింది. ఆ జనాలు బళ్ళు కట్టుకుని ఆ థియేటర్కి వచ్చే దూరంగా ఉంటుంది. అట్లా ఆ కోపం ఆయనకు చాలా కాలం ఉంది. ఇది కృష్ణ గారు రామారావు గారితో అభిమానం విరోధం కాదు, వాళ్ళు విరోధంగా తీసుకున్నారు. రామారావు గారు చేయను అన్నారు, చేస్తారు. ఇది నాకు ఇష్టమైన పాత్ర, నా ప్రజల అభిమానులు కూడా కోరుకుంటున్న పాత్ర, ఆయన ఎప్పుడు తీయట్లేదు, నేను మహారథి రాస్తాను, దాని మీద పట్టుగా ఒక ఆత్మస్థుతితో దాని మీద కంకణం కట్టుకుని ఉన్నాడు. నా రైటరు నాకు ఎన్నో హిట్లు రాసి ఇచ్చిన రైటరు, ఆయనతో ఉన్నప్పుడు తీస్తే నేను మానేస్తాను. ఆయన ఎవరో తీయద్దంటే కాదు కదా, అది అలాంటి సినిమా తీయాలి, తెలుగు చరిత్రలో అలాంటి సినిమా ఉండాలి, అది ఆడకపోతే తర్వాత తీయాలి ముందు అని ధైర్యంగా దాన్ని పట్టుబట్టి చేశారు. ఆ కోపం అట్లా తర్వాత ఇప్పటికి మళ్ళీ ఆయన ఈనాడు ఆయన సినిమా తీసినప్పుడు ఆయన పార్టీ పెట్టారు, ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఈనాడులో సినిమాలో ర్యాలీ ఉంది. అప్పుడే మామూలు స్కూటర్ ర్యాలీ అనుకున్నది కాదు, ఎన్టీఆర్ గారు సైకిల్ సినిమా పెట్టారు, చిన్న సైకిల్ అన్నారు, సైకిల్ ర్యాలీ పెట్టారు. దానికి సైకిల్ ర్యాలీ పెడితే ప్రజలందరూ కూడా ఎన్టీఆర్కి కృష్ణ సపోర్టు సైకిల్ ర్యాలీతోటి పెట్టాడు అని చెప్పేసి అది కూడా వచ్చింది. ఆ తర్వాత ఆయన మహానుభావుడు రామారావు గారు కృష్ణ గారికి ఎప్పుడు విరోధం లేదు, అప్పుడు కూడా కృష్ణ గారు ఆయన కోపమే కానీ విరోధం లేదు. మనం తీసాము, ఆయన అంగీకరించలేకపోయారు. తర్వాత ఆయన చాలా సంవత్సరాల తర్వాత దాసరి నారాయణరావు గారు ఎప్పుడైతే సర్దార్ పాపారాయుడు అవి తీసిన తర్వాత విప్లవ జ్యోతి రామరాజు అని తీయాలని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు రామారావు గారితో. అప్పుడు రామారావు గారి దగ్గరికి వెళ్ళి రామారావు గారు ఏమన్నారంటే, కాదు బ్రదర్, మనం ఇది ప్రొసీడ్ అయ్యే ముందు మా కృష్ణ గారు బ్రదర్ తీసిన సినిమా చూద్దాం, మా సోదరుడు మా మిత్రులు బాల్యమిత్రులు మహారథి ఎంతో ఘనంగా చెప్పారు, మరి ఎంత ఘనంగా చేశారో చూద్దాం, చూసినాక దాని మీద ప్రొసీడ్ అవుదాం అని అప్పుడు ఆ సినిమా చూసాడు విజయకృష్ణ థియేటర్లో రామారావు అప్పుడు ఆ సినిమా చూసింది చాలా సంవత్సరాల తర్వాత అన్నమాట. చూసి గొప్ప ఊరినే కారు గొప్పోళ్ళని మహానుభావులు ఊరినే కాదు, ఆయన ఎంత గొప్ప మనిషి అంటే ఆ సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి ఇంకేముంది బ్రదర్ మనం చేయటానికి, మా బాల్యమిత్రులు మా మహారథి మాకేం చెప్పారో ఆ విశ్వరూపం చూపించేశారు, ఇంకేం చేయటానికి ఏమి లేదు, మనం కొత్తగా చెప్పడానికి ఏం లేదు, గొప్పగా చెప్పేశారు. వన్ అండ్ ఓన్లీ సీతారామరాజు ఫర్ తెలుగు ఇండస్ట్రీ, నో మోర్ సీతారామరాజు.
అని వెళ్ళిపోయాడు. అది గొప్ప మనిషి అంగీకరించడం ఉంది. వారు చేశారు, వారికైనా మనం గొప్పగా చేస్తామంటారు నార్మల్గా ఇప్పుడున్న మామూలు హీరోలు. చిరదని అంతకన్నా మేము చూస్తూ ఉంటారు. ఆయన మహానుభావుడుగా చూసి ఏమి చెప్పారో అంతకన్నా విశ్వరూపం చూపించేశారు బ్రదర్. వారు ఎంత బాగా రాశారో మీరు అంత బాగా తీశారు, అందరూ గొప్పగా చేశారు ఈ సినిమా. ఇది మళ్ళీ మరొక సీతారామరాజు అవసరం లేదు. వన్ అండ్ ఓన్లీ సీతారామరాజు ఫర్ తెలుగు ఇండస్ట్రీ. అది మీదే బ్రదర్. హ్యాట్స్ ఆఫ్. నిరూపించగా వెళ్ళిపోయాడు అనేసి దాంతో దాసరి గారి సినిమా కూడా ఆగింది, వద్దనేసాడు. ఆ తర్వాత ఏమైంది, ఇది జరగడానికి మధ్యలో కురుక్షేత్రం కురుక్షేత్రం ఇప్పుడు దానవీర సూరకర్ణ తీసుకుంటే అప్పటికి కురుక్షేత్రం అనేది ప్లాన్ చేశారు. అసలు ముందు ఏ సినిమా ప్లాన్ చేశారు? ముందు దానవీర సూరకర్ణ ప్లాన్ చేశారా, కురుక్షేత్రం ప్లాన్ చేశారా? రెండు ఆల్మోస్ట్ సైమల్టేనియస్ అని చెప్పాలి. ఆయన దానవీర సూరకర్ణ ఎప్పటి నుంచి అనౌన్స్ చేస్తాడు అన్న. ఆయన ఆ రోజుల్లో పాట పుస్తకాలు వచ్చాయి. ఎన్ఐటి సినిమాలు వచ్చేటప్పుడు ఎన్ఐటి సినిమాలప్పుడు పాటల పుస్తకాల్లో వెనకాల మా తదుపరి చిత్రం అని వేశారు. అట్లా ఆయన సీతారామరాజుని ఇది దానవీర సూరకర్ణని వేస్తూ ఉండేవాడు. ఈ లోపల ఆయన దానవీర సూరకర్ణ తీస్తే మనం కురుక్షేత్రం అనేది చేయాలని ఒక కృష్ణకి ఎట్లా అంటే పౌరాణిక కృష్ణ గారికి జానపదాలు చేశాడు, సోషల్ చేశాడు, ట్రైన్ చేశాడు. పౌరాణిక చేయాలని కోరిక ఉంది. పౌరాణిక అర్జునుడిగా ఆయన బాగుంటాడు అనేది అందరి దృష్టి. అప్పటికి అర్జునుడిగా ఆయన వేరే దాంట్లో కూడా వేశాడు, చాలా బాగున్నాడు అర్జునుడిగా అని చెప్పి. సో కురుక్షేత్రం తీయాలంటే చేద్దామని ప్లాన్ చేశారు. దానవీర సూరకర్ణ అది వేరు ఇది వేరు, కురుక్షేత్రం వేరు దానవీర సూరకర్ణ వేరు. కానీ జనాల్లో రామారావు పౌరాణికాలు రెండు ఒకేసారి తీస్తున్నారు దాంట్లో నానా గొడవ చేశారు. రామారావు గారితో పోటీపడి పౌరాణికం తీస్తున్నారని అని గొడవ చేశారు. ఇక్కడ పౌరాణికులు కృష్ణుడిగా శోభన్ బాబు, కర్ణుడుగా కృష్ణరాజు, మొత్తం తారాగణంతో పెట్టారు. హైయెస్ట్ టెక్నికల్ బాబుబోయ్ మిస్త్రీ గారు వాహిని 10th floorలో ఆరంభం నుంచి చివరి దాకా ఇది తీస్తానే ఉన్నారు ట్రిక్ వర్క్. ఆయన కూడా మన కెమెరామెన్ రవికాంత్ నగాయచ్చు, అందరూ హైయెస్ట్ టెక్నీషియన్స్ అందరూ పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఒకడే ఆయన ఒక ఫేస్ వాల్యూ తోటి ఆయన పర్ఫార్మెన్స్ తోటి ఆ సినిమా తీస్తున్నాడు. రామారావు టెక్నికల్ వాల్యూస్ దారాలు కూడా కనపడుతాయి. అయినా సరే ఆయన పర్ఫార్మెన్స్ అది లాగేసింది. టెక్నికల్గా హైయెస్ట్. దీంట్లో సీతారామరాజుకు మళ్ళీ ఏమైంది, కురుక్షేత్రానికి అప్పుడు ఏమైంది, మళ్ళీ తిరుపతి కవులు కాదు పాటలు చెల్లియో చెల్లకు ఈ పాటలు రామారావు గారు కొనేశారు. ఇక్కడ కురుక్షేత్రానికి వచ్చేప్పటికి ఆ పాటలు పెట్టలేము, వేరే పాటలు పెడదామంటే రాజేశ్వర గారు వద్దన్నారు. అవి జనబాహుళ్యంలోకి బాగా పాపులర్ అయిన పాటలు, వాటితో పోటీ పడి ఎంత బాగా చేసినా కూడా మనం వాటితో పోటీ పడలేము, కనుక వేరే ఆల్టర్నేటివ్ ఆలోచించండి. అప్పుడు ఏమనుకుంటే పాటలు కాకుండా ఆ రిథమిక్ డైలాగులతోటి ఆ సన్నివేశాలు రక్తి కట్టిద్దాం అని చెప్పి అప్పుడు ఆ ద్రౌపది వసారణ సీన్ చూస్తే డైలాగులతో రిథం ఉంటుంది. ఇది పంచాలి పటాచల అపహరణమా కాదు, వికటన్ మృత్యుకాంత భయప్రద పాణిగ్రహణము, ఇది ఒక ఇది ద్రౌపది వస్త్రాభరణమా కాదు, ఒక మహాసాధ్వి బయట చరంగులాగి ధర్మము దిగదావి రక్కసి తాండవమాడిన దుర్ముహూర్తం. ఇట్లా రిథమిక్ పాటలాగానే ఒక పాటలో తన ఎలా ఉంటుందో అలాగే మాటల్లో ఇది ఒక మహాసాధ్వి బయట చరంగులాగి ధర్మము దిగదావి రక్కసి తాండవమాడిన దుర్ముహూర్తం. డైలాగ్స్ తోటి పోటీ ఇచ్చారు. అది బాగా పేలింది. ఆంధ్రాలో కన్నా అదర్ లాంగ్వేజెస్లో తర్వాత అంటే పోటీ పడేటప్పటికి అందరూ ఏంటి, కృష్ణ సినిమా ఎట్టి పరిస్థితిలో రిలీజ్ అవుతుంది సంక్రాంతికి. రామారావు గారిది పోస్ట్ పోన్ అవచ్చు కానీ కృష్ణ చేస్తాడు, కృష్ణ అనుకున్న సాధిస్తాడు అనేది జనాల్లో కూడా ఉంది. అందువల్ల కొంచెం ట్రిక్ వర్క్స్ ఈ రిలీజ్ నాటికి ట్రిక్ వర్క్స్ రెడీ కదా. ఆ రోజులు ఇప్పుడున్నంత ఈజీ లేదు కదా, చేసి బాంబే పంపించి అక్కడ నుంచి రావాలి కదా. అవి రావడం కొంచెం లేట్ అవడంలో కొన్ని రిపీటేషన్ చేసిన ట్రిక్ వర్క్ని రిపీట్ చేయటము, ఆ తర్వాత యాడ్ చేయడం జరిగింది. దాంతో ఆంధ్రలో కొంచెం బాగుంది కానీ ట్రిక్ వర్క్స్ అయ్యి కొంచెం వంటలు ప్లస్ రామారావు గారితో పోటీ. ఇప్పుడు రామారావు గారితో పోటీ అన్నాక సత్యనారాయణ ఇక్కడ దుర్యోధనుడిగా చేశాడు. ఎంత బాగా చేసినా రామారావుతో కాదు కదా. కర్ణుడు కృష్ణరాజు చేశాడు, మళ్ళీ సత్యనారాయణ గారి భీముడిగా చేశాడు.
సో అక్కడ చాలా తమాషగా ఉండేది ఆ రోజుల్లో. నేను ఇక్కడ అసిస్టెంట్ అయితే అక్కడ పోయిన స్టూడియోలో ఆయన షూటింగ్, ఇక్కడ పోయిన స్టూడియోలో షూటింగ్. సత్యనారాయణ అక్కడికి వెళ్ళి వేషం వేసుకొచ్చేవారు, మళ్ళీ ఆ తర్వాత వచ్చి ఇక్కడ తమాషగా ఉండేది. రామారావు గారు ఏమీ ఈ జానవరి స్వరకం విషయంలో రామారావు గారు వారు తీస్తే తీయనండి బ్రదర్, మనం ఆయన కాన్ఫిడెన్స్, ఆయన కథ వేరు, అసలు ఒరిజినల్ కాదు, ఆయన సృష్టించినది. దుర్యోధనుడు, కర్ణుడు, ఆయన సిచ్యువేషన్స్ అన్నీ ఆయన క్రియేట్ చేసినవి. దుర్యోధనుడు గొప్పవాడుగా చూపించడం, అవును, వాస్తవిక మహాభారతంలో వేరుంటుంది, వేరేది. అది ఆయన కాన్ఫిడెన్స్, ఆయన పర్ఫార్మెన్స్, ఆయన ప్రజల్లో ఆయనకున్న పురాణాల్లో ఆయనకున్న పేరుని బట్టి ఆయన ధైర్యంగా తీశాడు. అది బహుశా కురుక్షేత్రం లేకపోతే దానవీర సూరకర్ణ అంత ఊపుకెళ్ళేది కాదేమో కూడా, విమర్శలకు గురయ్యేది. కొంతమంది మేధావులతో విమర్శించేవారు. పోటీ పడ్డప్పుడు అసలు దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళారు. అట్లా రామారావు గారితో విరోధం కన్నా కూడా సందర్భాలు అలా వచ్చినాయి.